మే నెల మొదలయ్యే మొదటి రోజును మేడే అంటారు. మేడే అంటే అది కొందరికి సెలవు, కొందరికి ఎర్ర జెండాల కార్యక్రమం, ఇంకొందరికి జీవన పోరాటంలో దొర్లిపోయే మరో రోజు మాత్రమే. కొందరికైతే అసలు మేడే అంటే ఏంటో కూడా తెలియదు, ఎందుకో అంతకంటే తెలియదు. ఆ రోజు మేడే అనే ఓ ప్రత్యేకమైన రోజు అనే తప్ప అంతకు మించి చాలా మందికి తెలియదు. మేడే అంటే కేవలం కార్మికులు మాత్రమే జరుపుకునే రోజు కాదు, అది ప్రపంచవ్యాప్త శ్రామికులకు పండగ రోజు. అంతేకాదు, మనుషులందరికీ పండగ రోజు. మేడే అంటే ఒక ఆశ, మేడే అంటే ఒక శ్వాస. మనుగడ కోసం, భవిష్యత్తు కోసం నెత్తుటి మడుగులపై సాగుతూ బిగించినటువంటి పిడికిలిని మేడే గుర్తు చేస్తుంది. ప్రతి పనికి అంటే నిజానికి మనిషి పనికి బానిస కాదని, రోజుకు 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు ఉల్లాసంగా ఉండాలన్న మహోదాత్త లక్ష్యం అది. మేడే చరిత్ర తెలుసుకోవడానికి చరిత్రలోకే వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మానవ సమాజం ఇంతటి నాగరికత, ఇంతటి టెక్నాలజీ సంతరించుకున్న మనిషి అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నా ఇంకా మారాల్సిన అవసరం ఉంది. మన చుట్టూనే రాజ్యాంగం, హక్కుల కమిషన్లు ఉన్న నిత్యం ఏ హక్కులు లేకుండా పరిమితులకు మించి గంటల తరబడి పనిచేసే జనాలు ఇప్పటికీ ఉన్నారు. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు మారి తీరాలి అని అంటారు. కానీ ఆనాడు అలాంటి ప్రశ్నలే మేడే ఆశయానికి పాదులు తీసినాయి. యూరోప్, అమెరికాల్లో 19వ శతాబ్దిలో తొలి భాగంలో మొదలైనటువంటి పారిశ్రామికీకరణ 1880ల నాటికి ఊపందుకుంది. లాభాలే ధ్యేయంగా పెట్టుబడిదారులు దేశాల్లో పరిశ్రమలు స్థాపించారు. అతి తక్కువ వేతనాలతో శ్రామికులతో పని చేయించేవారు. స్త్రీలు, పురుషులే కాకుండా పిల్లలతో కూడా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు పని చేయించేవారు. సూర్యుడిని చూడకుండానే వారి జీవితాలు కడతేరిపోయేవి. రోజుకు 18 గంటల శ్రమ ఫలితంగా అనారోగ్యానికి గురయ్యేవారు. నిద్ర సరిగ్గా లేక యంత్రభూతాల కూరలు తోముతూ వాటికి బలయ్యేవాళ్ళు. వైద్యానికి డబ్బులు లేక చాలా మంది కార్మికులు చనిపోయేవారు. ఈ పరిస్థితి గమనించిన అప్పటి కార్మిక సంఘాలు ఉద్యమం స్టార్ట్ చేశాయి. కార్మికుల పట్ల పరిశ్రమల యాజమాన్యాలు సాగిస్తున్న దమన నీతిని వ్యతిరేకించాయి. ఉద్యమ బాట పట్టాయి. 1830 నుంచే తమ స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి కార్మికులు ఉద్యమిస్తూ వస్తున్నారు. అయితే లాభాపేక్షతో ఉండే పాలకులు వాళ్లను ఉక్కుపాదంతో అణిచివేసేవారు. ఎంత అణిచివేసినా ఉద్యమాలు ఎప్పటికప్పుడు తలెత్తుతూ ఉండేవి. ఈ నిరసనల కారణంగా 18 గంటల పని దినం క్రమంగా 10-12 గంటలకు తగ్గింది. 1837లో అమెరికన్ ప్రభుత్వం 12 గంటల పని దినాన్ని 10 గంటలకు తగ్గించింది. కానీ 10 గంటలు కూడా ఎక్కువే కనుక మళ్లీ ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. అమెరికాలోనే కాదు, యూరప్ దేశాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. 8 గంటల పని దినం మానవుడి జన్మ హక్కు అంటూ నినాదం చేశారు. 1884లో శ్రామికులంతా కలిసి రోడ్లెక్కారు. 1886లో ఏర్పాటైన అమెరికన్ నేషనల్ లేబర్ యూనియన్ దీన్ని సాధించడానికి దృఢ సంకల్పంతో ముందు కదిలింది. అంతర్జాతీయ కార్మిక సంఘాలతో కూడిన ఫస్ట్ ఇంటర్నేషనల్ 8 గంటల పని దినం కోసం సంఘటిత ఉద్యమాలు సాగించింది. 1886 మే నెల తొలి రోజు నుంచి 8 గంటల పని దినమే ఉండాలని తన 4వ సభలో తీర్మానించింది. దీన్ని సాధించడానికి అమెరికా కార్మిక సంఘం నాయకులు ఆ రోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. షికాగో నగరం ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. కార్మికులు ఫ్యాక్టరీలకు వెళ్లలేదు, రైళ్లు కదల్లేదు, దేశం మొత్తం స్తంభించింది. కానీ ప్రభుత్వానికి ఇలాంటి నిరసనలు కొత్త కాదు. అంతకుముందు 50 ఏళ్లుగా సాగిన అణచివేత చరిత్ర దాని సొంతం. షికాగో మే 4న కార్మికులు ఆనకట్ట తెంచుకున్న ఒక వరదలాగా రోడ్లపైకి వచ్చేశారు. హే మార్కెట్ స్క్వేర్లో మిలిటెంట్ కార్మికులు చేరారు. అంతకు ముందు రోజు పోలీసుల కాల్పుల్లో చనిపోయిన సహచరులకు కార్మికులందరూ కలిసి నివాళులర్పిస్తున్నారు. చుట్టూ పోలీసులు డేగ కళ్లతో ఉన్నారు. ఉన్నట్టుండి ఓ పోలీసుల వైపు నుంచి ఓ బాంబు ఎగిరొచ్చి పేలింది. పోలీసు తుపాకులు గర్జించాయి. ఏం జరుగుతుందో కొన్ని నిమిషాల పాటు ఎవ్వరికీ అర్థం కాలేదు. కాల్పుల మోత ఆగిన తర్వాత 4 కార్మికులతో పాటు 7 పోలీసులు విగత జీవులుగా మారారు. ప్రభుత్వం ఆ తర్వాత పగతో రగిలిపోయింది. 3 కార్మిక నాయకుల్ని ఉరితీసింది. కానీ మేడే స్ఫూర్తి అక్కడితో ఆగిపోలేదు. రోజుకు 8 గంటల పని నినాదం భూగోళంలో మనుషులు జీవిస్తున్న ప్రతి చోట మారుమోగింది. చివరకు ప్రభుత్వాలు దిగిరాక తప్పలేదు. కార్మికులే గెలిచారు, ప్రభుత్వాలు ఓడిపోయాయి. రోజుకు 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. మేడే స్ఫూర్తితో ఫ్రెంచ్ విప్లవ శతాబ్ది వేడుకల్ని పురస్కరించుకొని జూలై 14న 1889లో పారిస్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ని పునరుద్ధరించారు. అలా మొదలై
రెండో ఇంటర్నేషనల్ 1890 నుంచి మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు. ఆ రోజున కార్మికులు సెలవు తీసుకొని నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఎర్ర జెండా కార్మికుల ఐక్యతకు, ఆశయాలకు ప్రతీక. వారు ఒలికించిన నెత్తుటి దీపిక. 1840 దశకం నుంచే కార్మిక సంఘాలు దాన్ని తమ పతాకంగా మార్చుకున్నాయి. షికాగో హే మార్కెట్ స్క్వేర్లో చిందినటువంటి ఆ నెత్తురు తర్వాత ఉరితీయబడినటువంటి కార్మిక నేతల బలిదానం ప్రపంచవ్యాప్తంగా శ్రమజీవుల బలిదానాలు ఆ జెండాను మరింత ఎరుపెక్కించాయి. శ్రమకు అది సంకేతమైంది. 1917లో రష్యన్ విప్లవం విజయవంతం అయ్యాక ఎర్ర జెండా ప్రపంచం నలుమూలలకు చేరి రేపరేపలాడింది. షికాగోలోని మేడే స్మారక స్తూపాన్ని చూడాలన్న ప్రపంచ కార్మికుల కోరిక 2021 మార్చి 9 మంగళవారం సాయంత్రం 6:40 నెరవేరింది. డౌన్ టౌన్లోని 175 ఎండెస్ ప్లెయిన్స్ స్ట్రీట్, అట్లాగే కార్మికుల రక్తంతో తడిసిన హే మార్కెట్ ప్రాంతంలోనే మేడే స్మారక స్తూపం ఏర్పడింది. ఆ స్తూపాన్ని చూడడంతోనే మేడే నేడే పాట చెవుల్లో మారుమోగుతుంది. కార్మిక నాయకులు వ్యాగన్ మీదుగా నుంచి చేసినటువంటి ప్రసంగం స్ఫూర్తితోనే మేరీ బ్రోగర్ అనే శిల్పి ఈ స్తూపాన్ని తయారు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ, సభలు జరుపుకునేటువంటి హక్కు, కార్మికులు సంఘటితమయ్యేటువంటి స్వేచ్ఛ, 8 గంటల పని దినం కోసం జరిగిన పోరు, చట్టం, న్యాయం, ఇలా మానవ హక్కుల్లోని ప్రతి కోణాన్ని ఈ స్తూపం ఆవిష్కరిస్తుంది. ఒక వీరుడు నేల కొరుగుతుంటే మరో వీరుడు ఆదుకునేలా కార్మిక శక్తి పునాదిగా నిర్మించిన వేదికపై ముగ్గురు నాయకులు నినదిస్తున్నట్టుగా ఈ స్తూపం ఉంటుంది. హే మార్కెట్ అమరవీరుల మాన్యుమెంట్ 1893లో షికాగో శివార్లలోని ఫారెస్ట్ పార్క్ శ్మశానంలో ఏర్పాటైంది. ఇదే తొలి స్తూపం. మీరు ఈవేళ మా గొంతు నులిమారు సరే, కానీ మా మౌనం విస్ఫోటంలా వినిపించే రోజొకటొస్తుంది అని ఆ స్తూపం శిలా ఫలకంపై ఉంటుంది. అయితే మన దేశంలో మాత్రం 1923 దాకా మేడే జరగలేదు. 23 మే 1న హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు సింగారవేల్ నాయకత్వంలో మద్రాసులో తొలిసారి ప్రదర్శన జరిగింది. సోషలిస్టు దేశాల పతనం, ప్రపంచీకరణ, కెరియరిజం నేపథ్యంలో పని గంటల ఊసు ఆవిరైపోయింది. చివరకు కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే హక్కుకు కష్టకాలం వచ్చింది. ఇండియాలో 44 కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రతిఘటించాల్సినటువంటి కార్మిక వర్గం ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. ఈరోజు కరోనా కష్టకాలం తర్వాత కంపెనీలు తమ దృక్పథాన్ని మార్చుకున్నాయి. కార్మికులతో మళ్ళీ 9 గంటలు, కొన్ని చోట్ల 12 గంటలు కూడా పని చేయించుకుంటున్నాయి. కార్మిక హక్కుల్లాంటి విషయాలు మాట్లాడితే వారికి ఉద్యోగాలు ఉండవు. అసలు అలాంటి మాటలు మాట్లాడే వాళ్లకు ఉద్యోగాలే ఉండవు. ఏదో మేడే ఉందా అంటే ఆ ఉంది అన్నట్లుగానే ఈ రోజును చూడాలి, ఈ రోజును జరుపుకోవాలి అని అనుకుంటున్నారు. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి చిన్న కూలీ వరకు నేడు సెలవును ఖచ్చితంగా పాటించడం మాత్రం జరుగుతోంది. ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ఈరోజు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. రాజకీయ పార్టీలు సైతం కార్మికుల్ని ఆకట్టుకునేందుకు ఇవాల్టి వేదికలను తమకు అనుకూలంగా మార్చుకోవడం రొటీన్గా మారింది. ప్రధానంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం వరాలు ప్రకటించే రోజుది. ఈ మే 1వ తేదీన తమకు అనుకూలంగా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని కార్మిక సంఘాలు కూడా ఆశిస్తూ ఉంటాయి. ఎన్నో కార్మిక ఉద్యమాలను స్మరించుకునే రోజుగా మేడేను పరిగణిస్తారు. 8 గంటల పనిని సాధించి చివరకు ఈరోజు కావడంతో మే 1వ తేదీని ప్రత్యేకంగా ప్రతి కార్మికుడు భావిస్తారు. దీన్ని మేడే అంటారు. ఇది కార్మికుల రోజు, వారు సంబరాలు జరుపుకునేటువంటి ఒక రోజు. కార్మికులు తాము సాధించిన అనేక విజయాలను గుర్తుకు తెచ్చుకొని భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకునే రోజు మేడే. ఈ రోజు నుంచి మరింత స్ఫూర్తి పొంది కార్మికులు తాము సాధించాల్సినటువంటి డిమాండ్ల కోసం ఉద్యమ క్యాలెండర్ను రూపొందించుకుంటారు. అణిచివేతకు గురైన తమ బతుకులను బాగు చేయాలంటూ ఉద్యమాలకు పిలుపునిచ్చే రోజు కావడంతో ప్రతి కార్మికుడికి ఈరోజు ఒక ప్రత్యేక డేగా ఉంటుంది. మేడే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.